ముంబై. ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది ఉచ్చపోస్తుంటారు. జిప్పు చేత్తో పట్టుకొని బెత్తరుచూపులు చూసుకుంటూ మెల్లగా ఎలాగోలా పోసేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా అందరూ అలా పోసినవారే, ఒక్కడు తప్ప. నేను మెల్లగా ఎలాగోలా పోసేటానికి రాలేదు. మరే ఈ ముంబైని ఉచ్చ పోయించడానికి వచ్చాను. ये मुंबई शहर को पिसाब करवाने आया हूं. రేయ్, ये मुंबई शहर को पिसाब करवाने आया हूं. भी दे. ఇప్పటిదాకా పోసిన ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చి పోసినోడే. నా టాయిలెట్ లో పోయటం చేతగాని పడి బయట పోస్తాడు సార్. ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి కన్ఫ్యూజ్ చేసుకోకండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో మీద పోసుకుంటారు. నా టాయిలెట్ లో పోస్తే అదోలా ఉంటుందని ఆళ్ళీళ్ళు చెప్పడం తప్ప నాకు తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. చల్. అలబడితే వదలను రోయ్. పాస్ పోయటానికి వచ్చావు కాబట్టి ప్రశాంతంగా కొట్టలేకపోతున్నాను. ये मेरा अड्डा है तो हट जरा साले. మనం చూస్తుంటాం అక్కడక్కడ రోడ్డు మీద బస్ స్టాపుల్లో ఇక్కడ ఉచ్చలు పోయరాదు అని రాసుంటుంది. ఆ విజువల్ చూస్తే అక్కడ పోయకూడదు. అయినా సరే మనం ముక్కు మూసుకొని మరీ అక్కడే పోస్తున్నామంటే ఆ చోటంటే ప్రేమ కాదు, ఆ రాతలంటే ద్వేషమూ కాదు, ఉచ్చ ఆపుకోలేక. అలాంటి వాళ్ల కోసమే ఈ సూర్య టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్.
బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. సూర్య టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ముంబైలో ఉంది. దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి. ప్రతి సిటీలో, టౌన్లో, ప్రతి చోట సూర్య టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ఉండాలి. ప్రతి బ్రాంచ్లో ఓ యాసిడ్ బాటిల్, ఓ చీపురు, 2 స్టాఫ్ ఉండాలి. ఆ స్టాఫ్ ఎవరో తెలుసా? అదే ఏరియాలో ఎక్కడ పడితే ఎక్కడ సిగ్గు లేకుండా ఉచ్చలబోసే పోరంబోకులు, పని పాట లేకుండా తిరుగుతుంటారు. వాళ్లకు మనం ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకుంటాం. ఇద్దరెందుకు? జస్ట్ ఇమాజిన్, ఇద్దరి మధ్య ఒకడు ఉచ్చబోస్తుంటే జస్ట్ ఇమాజిన్. మన కాంప్లెక్స్ క్లీన్ గా ఉండాలంటే కనీసం 2 స్టాఫ్ కావాలి. ఇండియాలో ప్రతి చోట మన టాయిలెట్స్ ఉండాలి. టాయిలెట్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్. సూర్యాబాయ్ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ అంటే పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు సూర్య టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ అధినేతగా ఎదిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. జీవితం అంటే యుద్ధం. ఆ యుద్ధాన్ని జనాలు యూరిన్తో నాశనం చేస్తున్నారు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ ఇండియా. మీకు దగ్గరలో ఉన్న ఒక సూర్య టాయిలెట్ సెలెక్ట్ చేసుకోండి. కసిగా పరిగెత్తో, కసిగా పోసేయి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉచ్చబోసే వాళ్ళు దయచేసి వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల దేశానికి చాలా ప్రమాదం. గుర్తు పెట్టుకో, నీకంటే ఎదవెవరూ లేరిక్కడ. ఎక్కడ పడితే అక్కడ పోయికో, జనాలు ఉన్న చోట అసలే పోయికో. మనం పోసే కాసేపే ప్రశాంతంగా ఉండేది. దాన్ని రూపాయి కోసం కకృతిపడి నాశనం చేసుకోకు. నీ టార్గెట్ దగ్గరున్న డస్ట్బిన్ అయితే ఏం ఫర్ దిస్ సులభ్ కాంప్లెక్స్. పోస్తే బేస్ నిండిపోవాలంతే. చల్.